హాయ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్ అండ్ ఒకవేళ ఈ వీడియో మీరు నైట్ టైమ్ చూస్తున్నట్టయితే గుడ్ నైట్ కూడా. ఫస్ట్ నా గురించి ఐ విల్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు శివరాం ప్రసాద్ అండి. ఐ యామ్ ఎ క్వాలిఫైడ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. నేను డిసెంబర్ 25 అటెంప్ట్‌లో పాస్ ఔట్ అయ్యాను. సో, ఎందుకు ఈ వీడియో ఎందుకు? ఎజెండా ఏంటి? మీరసలకేంటి? మీరు ఎవరు? మేము మీ వీడియోస్ ఎందుకు చూడాలి? వీటన్నిటికి ఒక చిన్న ఇంట్రో ఇస్తాను. దాని తర్వాత మనం మెయిన్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. లైక్ మేమొచ్చేసరికి 3 ఫ్రెండ్స్ సార్. మేము ముగ్గురము మాకంటూ మేము కొన్ని చదువుకునేటప్పుడు మేము చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. లైక్ మాకు మెటీరియల్స్ దొరక్క కానీ, లేకపోతే మాకు సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేక కానీ, సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ మేము ఫేస్ చేసాము. ఇలాంటి ఇష్యూస్ అన్నీ తర్వాత వచ్చేవాళ్ళు ఫేస్ చేయకూడదు. మేమంటూ కొంత హెల్ప్ చేయాలి అన్న మా ఇంట్రెస్ట్ వచ్చేసరికి అది ఫస్ట్ ఇంట్రెస్ట్. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాము. మేము 3 ఫ్రెండ్స్ ఎవరి ప్రొఫెషన్‌లో వాళ్ళున్నాము. లైక్ వి ఆర్ వర్కింగ్ నౌ. మేము వర్క్ చేస్తూనే ఇలాంటివి ప్రొవైడ్ చేయడానికి వీఆర్ ట్రైయింగ్ టు డూ సో. అండ్ నేను శివరాం ప్రసాద్ అండ్ ఇంకొకతను వచ్చేసరికి మోహన్ సురేష్ అని ఉంటాడు. తను కూడా హి ఈస్ ఆల్సో వర్కింగ్ అండ్ భరద్వాజ్ హి ఈస్ స్టడీయింగ్ ఫర్ సీఏ ఫైనల్. సో, మేము ముగ్గురం ఏం చేస్తామంటే లైక్ మీకు షెడ్యూల్ ఇవ్వటం గాని, లేకపోతే ఏదైనా టెస్ట్ కండక్ట్ చేయటము అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్‌లో మేము వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. లైక్ రివిజన్ వీడియోస్ 1 ఆర్ 2 సబ్జెక్ట్స్‌కి. యెస్ సార్. మెయిన్ టాపిక్‌లోకి వద్దాం. మెయిన్ టాపిక్‌లోకొచ్చేసరికి మనం ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం సార్ ఒకసారి. మీకు ఆల్మోస్ట్ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. బట్ నా సంతోషం కోసం పేపర్ ప్యాటర్న్ చూద్దాం. పేపర్ ప్యాటర్న్ చూస్తే లైక్ ఎంసీక్యూస్ సార్. ఎంసీక్యూస్ 15 వస్తాయి 30 మార్క్స్‌కి. ఫస్ట్ క్వెషన్ మనందరికీ తెలిసిందే. అండ్ క్వెషన్ నంబర్ 2 టు క్వెషన్ నంబర్ 8. క్వెషన్ నంబర్ 8 వరకు మొత్తం 7 క్వెషన్స్ ఉన్నాయి. 7 క్వెషన్స్‌లో 7 ఇంటూ 14 మార్క్స్ 98 మార్క్స్‌కి మొత్తం టోటల్ పేపర్ వచ్చేసరికి 128 మార్క్స్ సార్. ఇది పేపర్ ప్యాటర్న్. సో, మన టార్గెట్, మన ఎయిమ్ వచ్చేసరికి 3 క్వెషన్స్ సార్. ఫస్ట్ మనం 3 క్వెషన్స్ 3 ఇంటూ 14 మార్క్స్ పర్ఫెక్ట్‌గా రాయాలి. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చే ప్రతి మార్క్ మనకు బోనస్. లైక్ ఈ 3 క్వెషన్స్ ఎలా రాయాలంటే 1% కూడా ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఈ ఒక మార్క్ తీసేయాలన్నా, ఒక 2 మార్క్స్ తీసేయాలన్నా గాని మనం అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు సార్. సో, అంత పర్ఫెక్ట్‌గా రాయాలి. అంత పర్ఫెక్ట్‌గా చదవాలి. సో, మన మెయిన్ టార్గెట్ వచ్చేసరికి 3 ఇంటూ 14 ఇదొకటి. అండ్ మినిమమ్ 20 మార్క్స్ సార్. మినిమమ్ 20 మార్క్స్ ఎంసీక్యూస్ ఉండాలి. మినిమమ్ చెప్తున్నాను అది నేను. ఎస్ఎఫ్ఎంకి, ఐడీడీటీ అండ్ ఎస్సీఎం కొంచెం కొంచెం ట్రిక్కీ క్వెషన్స్ ఉంటాయి కాబట్టి అవి మినిమమ్. అండ్ డీటీ గాని డీటీ ఒకటి, కాస్ట్ ఆడిట్, లా ఇలాంటి ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటికి 30 మార్క్స్ మినిమమ్ టార్గెట్ 30 మార్క్స్. 30కి 30 స్కోర్ చేసేటట్టే మనం రాయాలి ఎంసీక్యూస్. సో, మనం పేపర్ టార్గెట్ వచ్చేసరికి 60 మార్క్స్. మనం ఏ పేపర్ అయినా రాయండి. మీకు ఎంత కష్టమైన పేపర్ అయినా గానీ మినిమమ్ 60 మార్క్స్ పెట్టుకోండి. యెస్ సార్. అంతే. సో, పేపర్ ప్యాటర్న్ ఇదంతా ఓకే అనుకుంటున్నాను. సో, ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసరికి బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ వీళ్ళకి కూడా ఇందులోనే చెప్పేస్తాను సార్. సో, మీ టైం ఎక్కువ నేను కిల్ చేయాలనుకోవట్లేదు. ఆహ్, ఆల్మోస్ట్ మీకు ఇందులోనే అర్థమైపోద్ది. నేను చెప్పేదేం లేదు. నేను జస్ట్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు మోడిఫై చేసుకోవటమే. అండ్ ఫస్ట్ షెడ్యూల్ చూసు షెడ్యూల్ గురించి చెప్తాను. లైక్ మీరు మీ డేని ఎలా డివైడ్ చేసుకోవాలంటే లైక్ 2 ½ టు 3 అవర్స్ ఈచ్ సబ్జెక్ట్‌కి. లేదా మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నా గాని ఎట్ ఎ టైము ఒక 3 అవర్స్ అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ మీరు కంటిన్యూయస్‌గా కూర్చోగలగాలి. 3 అవర్స్‌లో మేబీ ఒక 5 మినిట్స్ అలా లేచి వాటర్ కోసం వెళ్లి రావటం ఇలాంటివి నార్మల్. సో, కంప్లీట్‌గా హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవద్దు ఈ మధ్యలో. కంప్లీట్ టాపిక్ టాపిక్ కవర్ చేయడానికి ట్రై చేయండి. కూర్చున్నారంటే ఆ టాపిక్ అయిపోయేటట్టు దాని మీద కంప్లీట్‌గా కూర్చోండి. మీరు సింగిల్ గ్రూప్ రాస్తున్నారా? బోత్ గ్రూప్స్ రాస్తున్నారా? లేకపోతే మీరు వర్కింగ్ ప్రొఫెషనలా? ఎలా అయినా గాని అవ్వనివ్వండి. సో, ఒక సింగిల్ స్ట్రెచ్ పెట్టుకోండి. ఆ స్ట్రెచ్‌లో ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ ఉంటే ఓకే గాని, బట్ ఎక్కువ బ్రేక్స్ అయితే తీసుకోకండి. ఇందులో చూపించినట్టు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6:30-8:30 ఇది సింగిల్ గ్రూప్ రాసేవాళ్ళకి. మళ్ళీ 9:30-12:30 మళ్ళీ దాని తర్వాత 2:30-5 అండ్ 5:30-7:30 సో, ఇలాగా నైట్ నేను ఇవ్వలేదు రివిజను. నైట్ 9:30 టు 9:30 7:30 కాదు సార్ 8:30-10:30 రివిజన్. ఒక 1 అవర్ లేదా సరే 9 పెట్టుకోండి. 9-10:30, 11 ఆ టైం వరకు రివిజన్ పెట్టుకోండి. సో, మీ మీ దాన్ని బట్టి నేను ఇదొక శాంపుల్
శాంపుల్ అని గూడా కాదు. నేను కంప్లీట్‌గా కూర్చొని నేను ఒక 1 వీక్ అలా ట్రై జేసి మేము ముగ్గురం కలిసి చేసిన షెడ్యూల్స్ సార్ ఇవి. సో, ఇది మీరు కంప్లీట్‌గా ఒక సింగిల్ గ్రూప్ రాసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ బోత్ గ్రూప్స్ రాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కంప్లీట్‌గా చదువుకోవాలి కాబట్టి ఎంటు మీకు నచ్చినట్టు మీరు మోడిఫై చేసుకోవడం బెటర్ దీన్ని బేస్ చేసుకొని. సో, ఇలా స్లాట్స్ పెట్టుకోండి. టైమ్ స్లాట్ ఒక 2 ½ to 3 అవర్స్ టైమ్ స్లాట్ పెట్టుకొని కంప్లీట్‌గా కూర్చోడానికి ట్రై చేయండి. ఆల్‌మోస్ట్ ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి, 99% ఆ టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఎండ్ టు ఎండ్ మీకు ఆ టాపిక్ వచ్చేస్తది. ఇంకోసారి మీరు చదివినప్పుడు ఎక్కువ టైం పట్టదు. సో, అందుకని చెప్తున్నాను. అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చేసాము. మీరు కంప్లీట్ బ్లైండ్‌గా ఫాలో అవ్వాలనుకున్న ఫాలో అవ్వచ్చు. లేదా మీకు సెట్ కావట్లేదంటే మీకు నచ్చినట్టు మీరు మోడిఫై చేసుకోండి. సో, రివిజన్ ఇంపార్టెంట్ సార్. లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అట్‌లీస్ట్ 1 అవర్ అయినా రివిజన్ పెట్టుకోండి. మీరు ఎన్ని సబ్జెక్టులైనా చదవండి సార్. 1 అవర్‌లో మనం ఏం చదివాము అన్నది గుర్తు తెచ్చుకోండి చాలు. ఒక పేపర్ తీసుకోండి. ఒక బ్లాంక్ పేపరు. మనం పొద్దున్నుంచి ఏం చేసాం? పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ లా చదివాము. లాలో ఏ టాపిక్ చదివాము? సెబి చదివాం. సెబిలో ఏం చదివాము? టేక్ ఓవర్ కోడ్ ఉంటది. ఐపీఓ గురించుంటది. సో, ఇలా ఏమేమి చదివారు? ఏమేమి ఉన్నాయి? అందులో ఏదన్నా పాయింట్స్ గుర్తొస్తే ఆ పాయింట్స్ కూడా రాసుకోండి. ఒకవేళ గుర్తు రావట్లేదనుకోండి, ఒక్కసారి జస్ట్ ఒక రిఫర్ చేసుకోండి ఏం చదివామని చెప్పేసి. దట్స్ సింపుల్. సో, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే స్లాట్ వైస్‌గా పెట్టుకోండి. మీరు సింగిల్ గ్రూప్ చదువుతున్నారనుకోండి, ఆల్మోస్ట్ షెడ్యూల్ నేను ఇచ్చేసాను. బోత్ గ్రూప్స్ చదువుతున్నారనుకోండి, బోత్ గ్రూప్స్ చదివే వాళ్ళే కొంచెం దీన్ని రిఫైన్ చేసుకోండి సార్. గ్రూప్ 3, గ్రూప్ 4 షెడ్యూల్‌ని కొంచెం రిఫైన్ చేసుకొని, ఇందులో ఎంతైతే టైమ్ ఉందో దాంట్లో హాఫ్ టైమ్ కేటాయించుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీకి 2 డేస్ ఇచ్చాను. సో, మీరు 1 డేలో అంటే ఆల్‌మోస్ట్ 6:30 టు ఒక 2 అవర్స్‌లో సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. చాలా ఫాస్ట్‌గా చదవాలి. అండ్ నేను ఇంకోటేంటంటే సింగిల్ గ్రూప్ చదివే వాళ్ళకి 3 రివిజన్స్ పెట్టాను సార్. 3 రివిజన్స్ కంప్లీట్‌గా పెట్టాను. 3 రివిజన్స్ అంటే ఫస్ట్ రివిజన్ వచ్చేసరికి మీరెలా చేయాలంటే ఒక కంప్లీట్ ఓవర్‌వ్యూ తెచ్చుకోండి. ఫస్ట్ రివిజన్ చేసేటప్పుడు ఒక నావెల్ చదివినట్టు మనం ఎలా అయితే చదువుతామో సో, అలాగా ట్రై చేయండి. అండ్ అదయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు చేయాల్సింది సెకండ్ రివిజన్. సెకండ్ రివిజన్ చాలా ఇంటెన్సివ్‌గా చదవాలి మీరు. సో, సెకండ్ రివిజన్ ఇంటెన్సివ్‌గా చదవండి. నేనిది తప్ప ఇంకా నాకు ఆప్షన్ లేదన్నట్టుగా చదవాలి మీరు. థర్డ్ రివిజన్ వచ్చేసరికి మీకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఆల్మోస్ట్ 10-15 డేస్ ఇచ్చినట్టున్నాను థర్డ్ రివిజన్‌కి. థర్డ్ రివిజన్‌లో ఏం చేయాలంటే వేర్ ఈస్ ద థర్డ్ రివిజన్? హియర్. థర్డ్ రివిజన్ సార్. థర్డ్ రివిజన్‌కి మీరేం చేయాలంటే మీకు 1 అవర్, 1 ½ డే ఉంటది. ఆల్మోస్ట్ మీరు ఆ టైంలోనే మీరు చదివిన మొత్తం సెకండ్ రివిజన్ ఏవైతే చదివారో అది మొత్తం రివైజ్ చేసుకోవాలి. 1 డే ఫుల్ డే. అలాగా ప్లాన్ చేసుకోండి సార్. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నాను. సింగిల్ గ్రూప్ రాసేవాళ్ళకి. బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు ఏం చేస్తారని చెప్పాను కదా! దీన్ని తీసుకొని రిఫైన్ చేసుకోండి. సో, ఇట్ వుడ్ బి సో మచ్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. అండ్ సార్ వర్కింగ్ ప్రొఫెషనల్ సార్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీరు 1-2 అవర్స్ పెడితే సరిపోదు సార్. మీరు మినిమమ్ ఆఫ్ 5-6 అవర్స్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే సార్. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ 10కి ఆఫీస్ అనుకోండి. 5కి లెగవండి. 5-8 ఓ 3 అవర్స్ కూర్చోండి. నైట్ 7:00 ఆఫీస్ అయిపోద్ది. 7కి వచ్చారనుకోండి. సరే 7కి అయిపోద్ది. 8కి వచ్చారనుకోండి. 9 అట్‌లీస్ట్ 9కి కూర్చోండి. 9-11 లేదా 9-12 ఆల్మోస్ట్ మనం పడుకునేసరికి అంతే టైం అవుతుంది కదా! సో, అక్కడ 2-3 అవర్స్ ఇక్కడ 2-3 అవర్స్ మీరు కేటాయించుకోగలిగితే ఆరామ్‌సే కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు బోత్ రాసినా, సింగిల్ రాసినా కాకపోతే మీరు ఎంత బోత్ గ్రూప్స్ ఐ మీన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా సెలెక్టివ్‌గా చదువుకోవాలి సార్. మీకు ఆప్షన్ లేదు. అండ్ బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళైనా కంప్లీట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, కంప్లీట్ స్టూడెంట్స్ గానీ, ఎవరైనా గానీ ఈ టాపిక్స్ ఇచ్చాను సార్. నేను ఈ టాపిక్స్ కూడా మీకు అందులో టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసేస్తాను. ఈ టా ఇది ఆల్రెడీ యాక్చువల్‌గా అయితే లాస్ట్ జూన్ అటెంప్ట్‌కి ఆల్రెడీ పోస్ట్ చేసాము. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ఇవి కూడా. సో, కేటగరీ ఏ టాపిక్స్ ప్రతి చాప్టర్‌కి కేటగరీ ఏ టాపిక్స్ ఇదిగో ఇక్కడ చూడండి. పీఎంఎల్ఏ, సైబర్ సెక్యూరిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఎస్ఎఫ్ఎం ఉంది. ఎస్ఎఫ్ఎంలో కేటగరీ ఏ టాపిక్స్ మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ రిస్క్ ప్రపోజల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎస్ఎఫ్ఎం వచ్చేసరికి ఒక టిప్ ఏంటంటే అండి ఎవాల్యుయేషన్ ఆఫ్ రిస్కీ ప్రపోజల్స్. సారీ సార్. ఎవాల్యుయేషన్ ఆఫ్ రిస్కీ ప్రపోజల్స్‌తో స్టార్ట్ చేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్‌కెళ్ళండి. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అది బేస్ అది అందరికీ తెలుసు కాబట్టి అది చెప్పట్లేదు. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ రిస్కీ ప్రపోజల్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ సో, ఇలాగ ఈ కేటగిరీయే. దీనికి సెపరేట్ కేటగరైజ్ చేయలేదు. కాకపోతే మీరు చేయాల్సింది రిస్కీ ప్రపోజల్స్ ఇదిగోండి. ఇది 1, ఇది 2, మ్యూచువల్ ఫండ్స్ 3 దాని తర్వాత సెక్యూరిటీ వాల్యుయేషన్ 4, 5
సో, ఇలా ఈ ఆర్డర్‌లో మీరు చేసుకోవచ్చు. మీకేది కంఫర్టబుల్ ఉంటే అలా సార్. ఇవైతే నేను జస్ట్ ఇంపార్టెంట్ వరకే ఇచ్చాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్స్ గాని, సెక్యూరిటీ వాల్యుయేషన్ గాని ఇష్టం లేకపోతే దాని ప్లేస్‌లో మీరు ఫారెక్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ థియరీ లాస్ట్‌లో ఉంది కదా అని చెప్పేసి అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. థియరీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సో, డైరెక్ట్ టాక్సేషన్‌లో మీరు ఇంపార్టెంట్ ఇవన్నీ ఇందులో పెట్టాను చూడండి. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్, థిన్ క్యాపిటలైజేషన్ ఖచ్చితంగా క్వెషన్ పడిస్తారు ప్రతి అటెంప్ట్‌లో. సో, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కంప్లీట్ చేసుకోండి. డీటీఏ ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసుకోండి. అది అయిపోయిన వెంటనే ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్, డీటీఏ సో, ఇలాంటి మెయిన్ చాప్టర్స్ అన్నీ నేను స్టార్టింగ్‌లోనే ఇచ్చేసాను. ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగిలిన చాప్టర్స్‌కెళ్ళండి. సో, ఇట్ వుడ్ బి మీకేమవుద్దంటే ఫస్టు నేను జస్ట్ 20% చదివితే 80% మార్క్స్ వస్తాయంటారు కదా! సో, ఆ కేటగిరీలోకెళ్ళిపోతారు మీరు. ఈ ఫస్ట్ ఏ కేటగిరీ టాపిక్స్ చదువుకున్నారంటే మీకు ఆల్‌మోస్ట్ మీ ఎగ్జామ్స్‌కి కావాల్సిన మార్క్స్ అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. సో, ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోండి. సో, ప్రతి చాప్టర్‌కి ఇచ్చాను. కేటగిరీ టాపిక్స్ మీకు కావాలంటే లాస్ట్ టైమ్ చేసిన వీడియోస్ ఉన్నాయి సార్. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్నాయి. అండ్ యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి. సో, మీరు అవి కూడా ఒకసారి రిఫర్ చేయొచ్చు. ఆహ్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంతే సార్. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా గాని, లేకపోతే ఫుల్ టైమ్ స్టూడెంట్ అయినా గాని, ఎలా అయినా గాని దీన్ని చూడండి. ఒకసారి ఈ షెడ్యూల్ చూడండి. ఈ షెడ్యూల్‌ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ మీకు తగ్గట్టుగా రిఫైన్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అలా కూర్చొని మేము ముగ్గురం కలిసి చేయాల్సొచ్చింది సార్. ఆహ్, సో, దట్స్ ఇట్. ఐ హోప్ మీకు హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకేదన్నా డీటెయిల్డ్‌గా వీడియో కావాలన్నా గాని, లేదా ఎలాంటి అనాలిసిస్ కావాలన్నా గాని మాకు గ్రూప్‌లో మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ ఎట్ ఎనీ కాస్ట్ ఏ టైమ్‌లో అయినా గాని. అండ్ ఇందులోనే టెలిగ్రామ్ లింక్ ఇవి కూడా ఇచ్చాను సార్. యూట్యూబ్ లింక్. సో దట్ యూ కెన్ వాచ్ దేర్ అవన్నీ. వీడియో నా మెయిన్ ఏంటంటే వీడియో ఎక్కువ అవ్వకూడదు. సో, మీకు అర్థం అవ్వాలన్న పాయింట్ తోటి ఇవి మాత్రం గుర్తుంచుకోండి సార్. స్టడీని స్లాట్‌లు వైస్‌గా పెట్టుకోండి. ఒకవేళ మీరు బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళంటే ఒక మెయిన్ గ్రూప్ కూడా పెట్టుకోండి. ఆ గ్రూప్‌ని ఫస్ట్ ఒక గ్రూప్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇంకో గ్రూప్‌కెళ్ళండి. లైక్ ప్యారలల్‌గా చదివినా గాని ఏదైనా ఒక పాయింట్‌లో మీరు స్ట్రక్ అయిపోయి కదలలేకపోయారనుకోండి 2 గ్రూప్‌లు మిక్సప్ అయిపోయి గజిబిజి అయిపోద్ది. సో, మీరు అలాగా ఒక ఫస్ట్ గ్రూప్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాతకెళ్ళండి. కేటగిరీ ఏ టాపిక్స్ ఫస్ట్ అవే కంప్లీట్ చేసుకోండి. మీరు ఏం చదువుతున్నా బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళైనా, సింగిల్ గ్రూప్ రాసేవాళ్ళైనా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా గానీ, ఎవరైనా గానీ కేటగిరీ వైస్‌గా వెళ్ళండి సార్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి కావాల్సిందే. సో, దాన్ని బేస్ చేసుకొని వెళ్ళండి. ఐ హోప్ హ్మ్. ఇవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ, ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా గానీ, లేదా ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మళ్ళీ వీడియో చేయమన్నా గానీ నేను చేయడానికి రెడీగా ఉన్నాను సార్. దీన్ని బేస్ చేసుకొని మీరు మోడిఫై చేసుకోండి అదే చెప్తాను. ఎప్పుడు మా టీమ్ మీతో పాటే ఉంటది. మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాం మేము. లైక్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు మేము ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. మేబీ ఎప్పుడన్నా ఒకసారి లేట్ అవ్వచ్చు రిప్లై ఇవ్వడానికి. బట్ వి ట్రై టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం ఎప్పుడు. దట్స్ ఇట్ సార్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సీఎంఎస్ రెడ్డి సర్కిల్.